హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభినయ వారాహి జర్నీ బై ప్రవళిక. ఈరోజు మీ ముందుకి అమ్మవారి పవలింపు సేవ ఎలా జరిగిందో, అలాగే అమ్మవారి ముందు ఎలా నాట్యం ఆడారో మీకు చూపించడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అందరూ చూసేయండి. ఆ తర్వాత మరికొన్ని విశేషాలు చెప్తాను. పద్మరాగాశిలాదర్శ పరిభావిలమూలభూ నవ విద్రుమబింబ శ్రీ నట్కారి రతనచ్చద సూత విద్యాపురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్షాలిరంతర నిజ సల్లాప మాధుర్య విబింబత్వి. పవలింపు సేవలో భాగంగా ముందుగా అమ్మవారికి సాయంత్రం లలితా సహస్రనామాలతో పూజ మొదలైంది. ఆ తరువాత అమ్మవారి ముందు దీపాలు వెలిగించి ఆ అమ్మవారిని దీపకాంతుల్లో దర్శించుకున్నారు అందరూ. అనంతరం అమ్మవారికి ఏకహారతి, ద్విహారతి, త్రీనిహారతి, చతుర్థి హారతి, పంచహారతి మరియు నక్షత్ర హారతిని ఇచ్చారు. అది చూడ్డానికి ఎంత వైభవపేతంగా ఉందో మీరు చూసి తరించండి. క్షేత్రఫలదాయకుడు శ్రీ విఘ్నరాజునికి ఓంకార రూపిణి శ్రీ కనక దుర్గకు సకల భయ సంహారిణి శ్రీ చక్రవాసునికి మంగళహారతి శ్రీ మహాలక్ష్మికి మహిమేలే మాతని శ్రీదేవదేవికి మంగళహారతి శ్రీ మహాలక్ష్మికి మహిమేలే మాతని శ్రీదేవదేవికి. ఓం శ్రీమాత్రే నమః. జై భవాని. అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే అందరూ కూడా కాళ్ళు చేతులు కదిలించుకుంటూ అమ్మవారి దగ్గర ఒక నృత్యం వేయాలి ఖచ్చితంగా. ఓం శ్రీమాత్రే నమః. జగదంబ విశ్వభారతకి. హారతి అనంతరం ఎంతో పవిత్రతతో భక్తి శ్రద్ధలతో పూజారి గారు అమ్మవారి విగ్రహాన్ని తన భుజాలపై ఎత్తుకొని ఆలయ ప్రాంగణం అంతటా ఊరేగించారు. ఈ క్షణం అద్భుతంగా జరిగింది. పూజారి గారు ఒక్కరే కాదు, ఆయనతో పాటు గుడిలో ఉన్న భక్తులు కూడా అమ్మవారి చుట్టూ గుంపులుగా చేరి ఆనందంతో నాట్యం చేశారు. ఒకవైపు అమ్మవారి పాటలు, మరోవైపు భక్తుల కోలాటాలు. ఇది చూడడానికి కన్నుల పండుగగా అనిపించింది. ఆ భక్తి, ఆ నాట్యం, ఆ ఉత్సాహం చూస్తే ఏ భక్తుడైనా హృదయపూర్వకంగా తరిల్లిపోవాల్సిందే. పూజారి గారు భక్తులందరినీ నాట్యంలోకి ఆహ్వానించగా వయసు, జాతి, వర్ణం అని తేడా లేకుండా అందరూ కలిసి ఒకటై అమ్మవారికి నాట్యార్పణ చేశారు. ఆ క్షణం నిజంగా మరిచిపోలేనిది. ప్రతి అడుగులో అమ్మవారి కీర్తనలు, ప్రతి చప్పుడులో ఆ పరమశక్తి స్వరూపం కనిపించింది. గుడి అంతా ఆ విగ్రహ దర్శనంలో ప్రకాశించిపోయింది. ఈ నవరాత్రులంతా
మీకు ముందుగానే చెప్పినట్టు మంచిర్యాల్ శివమార్కండేయ గుడిలో నస్పూర్ కాలనీలో జరిగింది. ఇంతటి మహత్కార్యాన్ని జరిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు. ఇంతటి గొప్ప కార్యక్రమంలో నేను పాల్గొనడం నాకెంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఆ అమ్మవారి కృప నాతో పాటు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే 9 రోజుల పవిత్ర ఉత్సవం చివరి రోజుకు చేరుకుంది. ఈరోజు వారాహిదేవి చివరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చే అమోఘమైన సమయం. ఈ క్షణాలు చూడడమే కాకుండా అనుభవించడమే ఒక దైవిక అనుభూతి. వారాహిదేవి మాత లక్ష్మీదేవి యొక్క ఉగ్ర స్వరూపం. ఆమెను శత్రునాశిని, రాత్రి సమయంలో రక్షణ కలిగించే దేవతగా భావిస్తారు. ఆమె యంత్రం, మంత్రం, తంత్రాలలో అపారమైన శక్తిని కలిగి ఉన్నదిగా భావించబడుతుంది. నవరాత్రుల చివరి రోజున వారాహి అమ్మవారిని ధ్యానిస్తూ ఆమెకు నైవేద్యం, సేవలు సమర్పించడం వల్ల శత్రుత్యాగం, మనశ్శాంతి, అష్ట ఐశ్వర్యాల అనుగ్రహం లభిస్తాయంటారు. నవమి రోజున అమ్మవారికి చేసిన హారతి, విశేష పూజలు, సంగీతం, నాట్యాలు గుడి అంతా మారిమోగిపోయాయి. విశేష అలంకారంలో దర్శనమిచ్చిన వారాహిదేవిని చూసి భక్తులు ఎంతో మురిసిపోయారు. పూజారి గారు చేసిన పూజ మరియు అమ్మవారితో వేసిన నాట్యం ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకుపోయాయి. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ ఒక్కటిగా కలిసి అమ్మవారి సేవల్లో పాల్గొన్నారు. ఇలా వారాహి అమ్మవారికి జరిగే చివరి రోజు సేవలు భక్తుల హృదయాల్లో నిలిచిపోయేలా జరిగాయి. ఆమె అనుగ్రహంతో నవరాత్రుల ఉత్సవం ఘనంగా ముగిసింది. భక్తుల హృదయాల్లో అమ్మవారి రూపం చెరిగిపోని ముద్రలా మిగిలింది. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని మీతో పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో భాగం కావడానికి ఎంతోమంది ఎంతో దూరం నుంచి వచ్చారు. వాళ్ళందరికీ అమ్మవారి కృప ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నవరాత్రుల్లో నాతో పాటు మీరు కూడా పాల్గొనడం ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని టైప్ చేయండి. ఇలా 9 రోజులు అమ్మవారిని 9 రకాల మాలలతోని, అలాగే అమ్మవారి శ్రీచక్రంపై 9 రకాల కుంకుమతో కుంకుమార్చన జరగడం ఎంతో విశేషంగా అనిపించింది. అలాగే అమ్మవారికి ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన హారతి. ఆ హారతిని చూస్తూ ఆ అనుభూతిని నేను చాలా దగ్గర నుండి పొందాను. అది నాకు ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. పెద్దలు అంటూ ఉంటారు కదా, ఏదైనా అమ్మవారి కృప ఉంటేనే చేయగలము అని. అలా నాపై అమ్మవారి కృప చాలా ఉందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారి పూజను చూస్తూ, అలాగే నాతో పాటు మీకు చూపిస్తూ ఇలా మీ ముందుండడం అంతా అమ్మవారి దయ. ఇంకా అప్పుడే అయిపోలేదండి. ఇప్పుడే మనం అద్భుతమైన ఘట్టానికి చేరుకోబోతున్నాం. అదే అమ్మవారి పవలింపు సేవ. చూశారు కదండి, ఆలయం మొత్తం భక్తులతో ఎలా నిండిపోయిందో. ఇలా చిన్న పెద్ద, ముసలి ముతక అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ అద్భుతమైన ఘట్టంలో పాల్గొన్నారు. ఈ అద్భుతాన్ని చూస్తుంటే నాకు 2 కళ్ళు చాలేదండి. చివర్లో చూడండి, అమ్మవారిని ఎత్తుకొని అటు పంతులు గారు, ఇటువైపు ఒక ఆంటీ గారు ఎంత బాగా నాట్యం వేస్తున్నారో ఇది చూస్తుంటే నా మనసుకి ఎందుకో భలే సంతోషంగా అనిపిస్తుంది. ఇదంతా పూర్తయ్యాక అమ్మవారిని చక్కగా అలంకరించి పుష్పాలతో ముస్తాబు చేసిన ఉయ్యాలలో కూర్చోబెట్టారు. అమ్మవారు ఒక సన్నని నవ్వుతో భక్తులందరినీ కరుణగా చూసేలా కనిపించారు. పవలింపు సేవ మొదలైంది. పవలింపు సేవ అనేది దేవతకు నిద్రకు పంపే శాంతియుత సేవా విధానం. ఇది రోజువారీ
రోజువారీగా కొన్ని ఆలయాల్లో లేదా ప్రత్యేక సందర్భాల్లో, ముఖ్యంగా నవరాత్రుల వంటి ఉత్సవాల సమయంలో ఎక్కువగా నిర్వహిస్తుంటారు. ఇది రాత్రి సమయంలో జరుగుతుంది. దైవానికి విశ్రాంతి కలిగించాలనే భావనతో చేస్తారు. అమ్మవారిని చక్కగా అలంకరించి, పూలతో, వస్త్రాలతో సుగంధంగా తిలకించి ఉయ్యాలలో కూర్చోపెడతారు. ఉయ్యాల చిన్నదిగా గాలికి ఊగేలా అలంకరించబడుతుంది. దీనివల్ల ఒక సుఖమైన విశ్రాంతి వాతావరణం ఏర్పడుతుంది. పవలింపు సేవలో పురాణాల్లో పేర్కొన్న అమ్మవారి నిద్రపాటలు, లాలిలు పాడుతూ అమ్మవారిని నిద్రకు పంపుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.